వారాంతాలలో వేదాంతాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏనాడైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోకి రావాలంటే ఎవడొకడు కలుపుకోవాల్సిందే. ఒంటరిగా అన్న జన్మలో ఎన్టీ రామారావు గారిని కుట్ర చేసేప్పుడు ఒంటరిగా చేయలేకపోయాడు. ఒంటరిగా పడేలా ఎన్టీ రామారావు గారి పిల్లల్ని, కొడుకుల్ని, కూతుళ్ళని, తోడళ్ళని వీళ్ళందరినీ కలుపుకునే ఆ రోజు ఎన్టీ రామారావు గారిని కుట్రతో పడేయగలిగావు. లేదా మళ్ళీ 99లో మళ్ళీ ఎన్నికల్లో వాజ్పేయి గారిని భుజం మీద కూర్చోబెట్టుకుని, మెళ్ళ మీద కూర్చోబెట్టుకుని మళ్ళీ ప్రభుత్వంలోకి రాగలిగావు. మళ్ళీ 2014లో కూడా పవన్ కళ్యాణ్ గారి మెళ్ళ మీద, మోడీ మెళ్ళ మీద ఎక్కే గవర్నమెంట్లోకి వచ్చావు. మళ్ళీ నిన్నగాక మొన్న కూడా అంతే కదా, మోడీ గారి మెళ్ళ మీద, పవన్ కళ్యాణ్ మెళ్ళ మీద కూర్చునే కదా నువ్వు ఇప్పుడు ఊరేగుతున్నది. నీకు కావాలి ఎవడన్నా సాయం నువ్వు గెలవాలంటే. జగన్మోహన్ రెడ్డి గారికి జనం సాయం ఒకటే. ఈ ఒంగుళ్ళు దూగుళ్ళు బ్యాచి, జంపు జిలానీలు ఎవడు అక్కర్లా జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసిన వాళ్లే నువ్వు ఎవరైతే కొనుక్కెళ్తున్నావో ఈ కొనుక్కెళ్లే మనుషులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసిన మనుషులే తప్పితే ఇవాళ వారికి ఏ అర్హత ఉందని తీసుకెళ్తున్నావు? అర్హత లేకుండా ఎవరిని తీసుకెళ్తలేదు కదా. ఏ పదవి లేకుండా ఎవరిని తీసుకెళ్లావా? పదవి ఉన్నోడిని తీసుకెళ్తావు. ఆ పదవి ఇచ్చినోడు ఎవడు? వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారే కదా వాళ్ళకి పదవి ఇచ్చింది. కాబట్టి ఈ కొనుగోళ్లు రాజకీయాలు, తప్పుడు రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడా కూడా కుంగదీయలేవు. ఖచ్చితంగా 2029కి ప్రజలు ఏ రకంగా మీ మీద తిరుగుబాటు చేస్తారో చూద్దరు. కానీ ఎన్ని మోసాలు చేశారు, ఎన్ని హామీలు ఇచ్చి ఏ రకంగా ప్రజల్ని నట్టేట ముంచారు. అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజల్ని ఇప్పుడు ఏం నాకిస్తున్నారో మీరందరూ ప్రజలు చూస్తున్నారు. ఊరుకుంటారా? కాబట్టి ఎంతమందిని మీరు తీసుకెళ్ళినా రాజీనామాలు ఎందుకు చేయిస్తున్నావో తెలీదా? ఆయన ఏమన్నా సతీష్ ఎవరు? రేపు రాజ్యసభలోకి ఎవరి టికెట్లో వస్తున్నాడు, ఎందుకు వస్తున్నాడు, ఎలా వస్తున్నాడు కూర్చున్న విలేకరులందరికీ తెలుసు. నీ ముందు కూర్చున్న విలేకరులకు తెలుసు. లేదా ఢిల్లీలో వాళ్ళ ప్రెస్ మీట్లో ఇద్దరు ఎంపీలు రాజీనామా చేస్తే ఆ రాజీనామా కవరేజ్ చేసిన విలేకరులందరికీ కూడా తెలుసు. ఈ సతీష్ ఎవడు? సతీష్ రేపు ఎవరు రాజ్యసభ సీట్లో ఖాళీకి వస్తున్నాడు? రాజేష్ ఎవడు? రాజేష్ ఎవడు రాజ్యసభ సీట్లోకి వస్తున్నాడు? 2028లో ఏం హామీలు ఇచ్చి ఏం చేసుకుంటున్నారు? అసలు ఈ రాజేష్ చరిత్ర ఏంటి? లేపు ఇంకో జయదేవ్ ఎట్టా వస్తాడు? ఇవన్నీ ఎవడ అమాయకుడు కాదు. పిల్లి దొంగతనంగా దూరి, వంటింట్లో దూరి దొంగతనంగా కళ్ళు మూసుకుని పాలు తాగినంత మాత్రాన ఈ లోకం చూడలేదు, ఈ సమాజం చూడలేదు అనుకుంటే దాని పిచ్చితనం, ఆ పిల్లి పిచ్చితనం అది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఎందుకు ఈ కొనుగోళ్లు డ్రామా చేస్తున్నాడు, ఈ రాజీనామాలు డ్రామా చేస్తున్నాడు? ఈ రాజీనామాల ద్వారా వచ్చేటువంటి ఖాళీల్లో ఏ కృష్ణుడిని పంపిస్తున్నావు? పంపించదమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా చంద్రబాబు జన్మలో ఒక్క బీసీని రాజ్యసభకు పంపలా. జగన్మోహన్ రెడ్డి గారు నలుగురిని బీసీలను పంపించాడు, ఎస్సీని పంపించాడు. నువ్వు పంపించు. రేపు 2 ఖాళీ అవుతున్నాయి కదా, ఈ ఖాళీల్లో అదే సామాజిక వర్గాలను పంపించు. భారత రాజకీయ చరిత్రలో రాజ్యసభ పుట్టిన తర్వాత ఒక మత్స్యకారుడు రాజ్యసభలోకి అడుగుపెట్టాడంటే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయంతో మాత్రమే అడుగుపెట్టాడు. నువ్వు పెట్టించు. ఇటువంటిదేమన్నా ఒకటి చేయి. ఎవడికి తెలీదు నీ రాజీనామాలు, నీ కొనుగోళ్లు, నీ అమ్మకాలు, ఈ తప్పు డ్రామాలు? నీకేం కర్మ కాలిందని? 164 మంది ఎంతమంది ఉన్నారు కదా, ఏం కర్మ కాలింది? ఏం కావాలి?
ఎందుకు ఈ తప్పుడు రాజకీయాలు? చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా ఇప్పటికీ 3 మాసాలు గడిచిపోతున్నాయి. ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చే దాని మీద ఏమాత్రం దృష్టి లేదు. కానీ ఈ అమ్మకాలు, కొనుగోళ్లు, ఈ తప్పుడు రాజకీయాలు, కుట్ర రాజకీయాలు, దీని మీద మాత్రమే ప్రత్యేకమైన పరిపాలన మీద దృష్టి లేదు, హామీల మీద దృష్టి లేదు, ప్రజల బాగోగుల మీద దృష్టి లేదు. ఏంటి అంటే ఉన్న మంత్రుల్లో లింగిలిటికమంట ఒక మంత్రి గారు అయిన దానికి కాని దానికి ఏదో ఒకటి వచ్చి వాగటం తప్పితే ఈ రాష్ట్రంలో ప్రతిరోజు ఎక్కడో అక్కడ ఆ సంవత్సరం లేదా 6 ఏళ్ల పసికందు దగ్గర నుంచి 5 పదుల ఆడ మనిషి వరకు కూడా వదలకుండా మాన ప్రాణాలను హరిస్తున్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంటే దాని శాఖ మంత్రి పట్టించుకున్న పాపాన పోవం. రాజకీయాలకు మాత్రం తగుదనమ్మా అని ముందుకు వచ్చేసేసి రోజు అదే పని. అసలు ఉద్యోగం మానేసి, అసలు ఉద్యోగం ఏంటి? ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలి. ఆ ఉద్యోగం లేదు. సమాచార శాఖ మంత్రిలాగా రోజు ప్రెస్ మీట్లు. జగన్మోహన్ రెడ్డి గారిని మనోడు, ఎట్టా నీవోడు జగన్మోహన్ రెడ్డి గారు మనోడంట. ఎట్టా? ఎందుకు అంటే మనోడు అనేది ఎప్పుడు వస్తుంది? 2013లో కార్పొరేటర్ టికెట్ ట్రై చేశాం కదా వైసీపీలో, విశాఖపట్నంలో కార్పొరేటర్ సీటు కోసం ట్రై చేశాం కదా జగన్ దగ్గర. అందుకని మనోడా? ఎట్టా మనోడు? నోటికి అద్దు పొద్దు శుద్ధి ఉండాలి కదా. ఇదివరకులా కాదు కదా గాలితనంగా మాట్లాడటానికి. వాళ్ళ మంత్రిం కదా మనం. పులివెందుల ఎమ్మెల్యే మనోడు. ఈ చంద్రబాబు నాయుడు 2019 నుంచి 24 దాకా కుప్పం ఎమ్మెల్యే కాదేంటి? కుప్పం ఎమ్మెల్యేనేగా. మనం ఎవరం? 2019లో కొవ్వూరులో ఓడిపోయిన అభ్యర్థి కదా. కనీసం వాళ్ళ పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో మంత్రులు కూడా ఎట్లా తయారయ్యారో చూస్తున్నాం. ప్రజల బాగోగులు లేవు. ప్రజల బాగోగులు ఎవడు పట్టించుకునేవాడు లేడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఏదైనా ఫ్యాక్టరీలో యాక్సిడెంట్ జరిగితే బజారుకి ఎక్కి ఇష్టం వచ్చిన మాట్లాడినటువంటి చాలామంది మంత్రులు, ఇవాళన్న మంత్రులు, వాళ్ళ క్విక్ యాక్ట్ మంత్రులు ఏంటంటే నేను నోరిప్పితే ఫ్యాక్టరీలు మూసేస్తారు. మరి అప్పుడన్నా మామూలు ఫ్యాక్టరీలు మనం తెరుచుకుంటారేంటి? అప్పుడన్నా ఇవాళ వీళ్ళు ప్రజలకేమీ చేసేది లేదు, ఈ రాష్ట్రానికి చేసేది లేదు. జగన్మోహన్ రెడ్డి కాలంలో ఏదైతే ఫ్యాక్టరీలకు వచ్చినాయో వాటిని ఓపెనింగ్లు చేసుకోవటం, జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టి కొనసాగించుకోవటం, అవి మేము చేస్తున్నామని చెప్పుకోవటం తప్పితే ఈ రాష్ట్ర ప్రజల గురించి, ఈ రాష్ట్రం గురించి లేదు. కానీ ఈ తప్పుడు రాజకీయాలు, కొనుగోలు రాజకీయాలు, అవి కొని ఏం చేయాలి, ఎవరికి పంచాలి, ఎవరితో కొనిపించాలి, పెట్టుబడి ఎవరితో పెట్టించాలి, ఎట్టా సొమ్ము చేసుకోవాలి, ఎట్టా ఢిల్లీలో బేరం మాట్లాడుకోవాలి, రాజ్యసభ సీట్లు పెంచుకుని ఢిల్లీలో బేరం మాట్లాడుకోవాలి. అయ్యో పనులకి వీటికి తప్పితే ఏముంది? నీ ప్రతి రాజకీయ తప్పుడు ఆలోచనలకి వెనక ఏం జరుగుతుందో ఇవాళ ప్రపంచం అంతా చూస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు, తన ఆశయం మేరకు పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారి ఆలోచనల్ని, ఆశయాల్ని కొనసాగించడం కోసం ఏర్పాటు చేయబడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కష్టం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రజల్లో మమేకమయ్యే
ఏకైక లక్షణంతోనే ఈ పార్టీ ఈ అంటే ప్రభుత్వం ఏర్పాటు చేయని లేదా ప్రతిపక్షం 67 ఎమ్మెల్యేలతో ప్రతిపక్షంలో ఉండి ఏదున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడినా లేచినా జగన్తోనే. అది ఖచ్చితంగా రేపు 2029కి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకునే ఈ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, నికార్సైన కార్యకర్తలు 29లో ఈ కూటమి ప్రభుత్వాన్ని కోకటి వేళతో సహా లేపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేదానికి ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ఎంతమందిని కొనుక్కెళ్ళినా, ఎంతమందితో చేతులు మార్పిచ్చి ఆ మనుషులకి ఈ పదవులు అప్పచెప్పినా చూద్దాం. 2 బీసీలతో నువ్వు రాజీనామా చేయించావు చంద్రబాబు నాయుడు గారు. ఈ 2తో రేపు ఎవరిని ఎక్కిస్తావు? సతీష్, రాజేష్ ఎవరాళ్ళు? ఈ రాజీనామాల వెనక ఏమేం చేతులు మారినాయి, ఎంత మారినాయి ప్రతి విలేకరికి తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విలేకరికి, ఢిల్లీలో ఉన్న విలేకరులకు కూడా తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి అలవాటైన ఈ అమ్మకం కొనుగోళ్లలో ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వేసమెత్తు కూడా మానసికంగా స్థైర్యాన్ని కుంగదీయలేవనేది ఇది హెచ్చరికగా చెప్తున్నాం. 2019 తర్వాత మీ పార్టీ కూడా తెలుగుదేశం వాళ్ళని జనసేన వాళ్ళని కొనుగోలు చేసినట్టేనా? 5 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నారు. అదే మనుషులకి మేము పదవి ఇచ్చాం, అదే వాళ్ళతోనే రిజైన్ చేయించి వాళ్ళతోనే ఇచ్చాం. లేదు ఎమ్మెల్యేలను తీసుకున్నాం, తీసుకునే లెక్క అయితే మొత్తం అంతా వచ్చేసేవాళ్ళు కదా. తీసుకునే లెక్క అయితే మొత్తం అంతా వచ్చేవాళ్ళు కదా అన్న. ఐదుగురితో ఎందుకు వదులుతాం అంటున్నా? బేరం మొదలెడితే ఐదుగురితో వదులుతారా? ఐదుగురితో వదలం కదా. వాళ్ళు మేము అక్కడ ఉండలేం బాబు అని వచ్చారు. నేను అదే చెప్తున్నానండి. నేనేం చెప్తున్నానంటే నువ్వేమన్నా చేసుకో, మీకు తెలుసు. మీకు తెలీదా ఈ సతీష్ ఎవరు? సతీష్ ఏం మాట్లాడాడు? రేపు సతీష్ రాజ్యసభకి నామినేషన్ ఎట్టా వేస్తాడు? ఏ పార్టీ తరపున వేస్తాడు? ఈ రాజేష్ ఎవడు? రాజేష్ రేపు రాజ్యసభకి రేపు వచ్చే బై ఎలక్షన్లో రాజేష్ ఎట్టా వస్తాడు? రాజేష్కి ఎందుకు వచ్చాడు? ఎలా వచ్చాడు? రాజీనామాలకు కారణం ఏంటి? మీకే తెలుసు. ప్యూర్లీ ఈ అంతా కూడా లావాదేవీలు తప్పితే ఇందులో రాజకీయం ఏం లేదని చెప్తున్నాను.